ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహిస్తున్నామని, దాంతోపాటు ప్రపంచ అంధత్వ దినోత్సవం మరియు స్పోర్ట్స్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా మీదుగా తిరిగి కార్యాలయానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవాల సందర్భంగా ఈరోజు మున్సిపాలిటీ తరపు నుంచి 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో అందరూ మా మహిళా సంఘాల సభ్యులు మరియు ఈరోజు వరల్డ్ డిజేబుల్ డే ఉన్నందువల్ల మా DW గారి ఆధ్వర్యంలో కూడా ఆ ర్యాలీ ఈ ర్యాలీ అన్ని కంబైన్డ్గా నిర్వహిస్తున్నాం. ఈ స్పోర్ట్స్ ర్యాలీ కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ 3 ర్యాలీలు కంబైన్డ్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన తెలంగాణ చౌరస్తా నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ చేరుకుంటుంది. ఈరోజు ఒకటే రోజు, మిగతా వేరే కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మాత్రం 2K రన్ ఉంది. తర్వాత మున్సిపాలిటీ నుంచి ఈరోజు హెల్త్ క్యాంప్ ఒకటి ఉంది. తర్వాత మా శానిటేషన్ వర్కర్స్కు ఫెసిలిటేషన్ ఒకటి ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజేబుల్ అనే ప్రోగ్రామ్ని మేము చేస్తున్నాము. అయితే ఇందులో భాగంగా మేము ఇతర శాఖలతో సమన్వయంతో మున్సిపాలిటీ అండ్ DRDA డిపార్ట్మెంట్ అండ్ మా స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పిల్లలతో అందరితో సమన్వయపరుచుకుంటూ ఈరోజు ఈ వాకథాన్ అనే ఒక ప్రోగ్రామ్ని మేము తీసుకుంటున్నాము. మన దివ్యాంగులందరూ ఎవరికేం తక్కువ కాదు, ఎవరికి ఎటువంటి లోపం అనేది అడ్డు రాదు. మనము విజయవంతంగా జీవితాన్ని సాగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనకు వెలికి తీసుకొని వచ్చే పలు కార్యక్రమం చేయబడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు వాకథాన్ని కూడా మనము ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు చేయబోతున్నామండి. ఇది అయిపోయిన తర్వాత మరి కంటిన్యూషన్ అంబేద్కర్ కళాభవన్లో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. స్పోర్ట్స్ ఆల్రెడీ అయిపోయిందండి. ఈరోజు వాళ్ళందరూ కూడా బహుమతుల ప్రదానం అనేది జరుగుతుంది. కలెక్టర్ గారు అక్కడ హాజరవుతారు. అందులో అందరూ కూడా తీసుకుంటారు. 2KM రన్ కూడా మేము స్పోర్ట్స్ తరఫు నుండి కూడా నిర్వహిస్తున్నాము. అట్లనే మెయిన్గా మాకు CM కప్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు CM కప్లు 7, 8 తారీఖులలో పంచాయతీలలో అంటే ఊర్లలో స్పోర్ట్స్ చేస్తారు. అట్లనే మండల్లో చేస్తారు, అట్లనే డిస్టిక్లో చేస్తారు. ఇవి 7th నుండి వచ్చే నెల 2 వరకు ఈ యొక్క లాంగ్ జరుగుతూ ఉంటాయి. ఆటల పోటీలు అనేవి, క్రీడా పోటీలు అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఎవరెవరు 36 ఈవెంట్స్ జరుగుతాయి. ఈ 36 ఈవెంట్స్లో అందరూ యువకులు ఎవరైతే ఏజ్ కేటగిరీ ఉన్నాయి, అట్లనే గేమ్స్ ఉన్నాయి. 36 గేమ్స్లో సంబంధిత ఆట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులో పాల్గొని ఈ యొక్క చీఫ్ మినిస్టర్ కప్ను దిగ్విజయం చేయాలని అందరినీ కోరుచున్నాను. నా పేరు శ్రీనివాస్, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారిని నేను.